पीछे भी देख रहे हो, यहाँ पे भी हाथ उठना। जय तेलंगाना। कारू गुर्तुके कासानी ज्ञानेश्वर गारी कारू गुर्तुके। उधर ऊपर हाथ नहीं उठा रहे, क्या बात है? हमारे लोग नहीं है क्या? कांग्रेस का है क्या? सरे अंदर బాగున్నారా? బాగున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక బాగున్నారా? 2500 వస్తున్నాయా మహిళలకు? 4000 వస్తున్నాయా పెద్ద మనుషులకు? తులం బంగారం వచ్చిందా? ఆడపిల్లలకు స్కూటీలు వచ్చినాయా? మార్పు బాగుందా? బాగలేదా? బాగలేకపోతే కాంగ్రెస్ పార్టీ ఈ బలం కొడతారా? 13 తారీఖు నాడు చీరి చింత గట్టాలి కాంగ్రెస్ పార్టీ. రేవంత్ రెడ్డి భాషలో చెప్పాలంటే లాగుల తొడలు ఇడిచిపెట్టాలి. నాకు భాష రాదు, కానీ తప్పుతలేదు. ఏం చేయాలి? ముఖ్యమంత్రి మాట్లాడుతుంటే మాకు కూడా మాట్లాడక తప్పుతలేదు. గౌరవనీయులు మీ శాసనసభ్యులు, మీ అభిమాన నాయకుడు పెద్దలు ప్రకాష్ అన్న గారు, కాబోయే చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న గారు, గట్టిగా సపోర్ట్ కొట్టాలి జ్ఞానేశ్వర్ అన్న గారు. బలహీన వర్గాల ముద్దుబిడ్డ, 93 కులాలను ఐక్యం చేసిన బలహీన వర్గాల బాహుబలి మన కాసాని జ్ఞానేశ్వర్ అన్న. మరి అలా కేసీఆర్ గారు మీ దగ్గరికి మీ చేవెళ్ల సోదరులను నమ్మి మీ దగ్గరికి పంపించినారు. తప్పకుండా మీ ఆశీర్వాదం ఉంటుందని నేను నమ్ముతా ఉన్నాను. మిమ్మల్ని అందరినీ నేను ఒక్క ప్రశ్న అడుగుతా. మోమాట పడకుండ్రి, సిగ్గుపడకుండ్రి, నిజాయితీగా సమాధానం చెప్పండి. 4.5 నెలల కిందట కేసీఆర్ గారు ప్రభుత్వం నుంచి దిగిపోయినరు. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. జాగ్రత్త కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలను, అన్నదమ్ములను నేను ఒక ప్రశ్న అడుగుతా, నిజాయితీగా సమాధానం చెప్పండి. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు చేయలేవట. ఇక్కడ లేరు, ఒకసారి జరుగుతుంది. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనేటోళ్ళు గట్టిగా చేయలేవట. పక్కన 100% ఆ శాంసంగ్ దుకాణం ఏమంటున్నావు? నువ్వు కూడా మా దిక్కనా? నేనేమంటున్నా అంటే, మరి కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అంటే మీకు నేను ఒక చిన్న ఉపాయం చెప్తా. మీరు ఎవ్వలతో కొట్లాడకుండ్రి, ఎవ్వలతో పంచాయతీ పెట్టుకోకుండ్రి, ఎవ్వలతో గొడవ పెట్టుకోకండి. మీరు చేయవలసిందల్లా ఒకటే ఒక్క పని. 13 తారీఖు నాడు మీరు ఒక 10-12 పార్లమెంట్ సీట్లు మా చేతిలో పెట్టండి. 6 నెలల లోపల తిరిగి కేసీఆర్ గారు రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు చేయవలసిందల్లా ఒకటే. శంషాబాద్ లో, రాజేంద్ర నగర్ లో మీరందరూ చేయవలసింది ఒకే ఒక్క పని. ఈ కరెంటు బాధ పోవాలన్నా, ఈ మంచిళ్ళు లేక మళ్ళీ కాంగ్రెస్ పెడుతున్న అవస్థలు పోవాలన్నా, వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు నెరవేరాలన్నా, మే 13 నాడు కారు గుర్తు కాసాని జ్ఞానేశ్వర్ గారికి దయచేసి మీ ఆశీర్వాదం ఇవ్వండి. మీ అందరినీ నేను ఒకటే కోరుతున్నా. కాంగ్రెస్ ఆయన చోటాబాయి సంగతి మీకు తెలిసిపోయింది. చోటాబాయి వారి చేతిలో వైకుంఠం చూపెట్టిండు, అవతల పడ్డాడు. ఏమన్నంటే ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాడో మీరు చూస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడకూడని మాటలు. నేను సెక్రటేరియట్ లా లంకె బిందెలు ఉంటాయి అనుకుని వచ్చినా, లంకె బిందెలు లేవు, ఇక్కడ ఖాళీ కుండలు ఉన్నాయి అంటున్నాడు రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా, మా రాజేంద్ర నగర్ ఆడబిడ్డలు, అన్నదమ్ములు చెప్పాలా, అర్ధరాత్రి గడ్డపారలు పట్టుకొని, తట్టపారలు పట్టుకొని, నెత్తి మీద తువాల కప్పుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? దొంగలా? నేనైతే అనలేదు, పెడితే కేసు మీ మీదే పెడతాను. రేవంత్ రెడ్డి ఇదివరకు నాకు ఎరకలేదు, కానీ మొత్తానికైతే ఏదో ఇదివరకు మంచి పని అయితే చేయకుండా. రేవంత్ రెడ్డి గారి మాట్లాడే మాటలు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కసారి మీరందరూ కూడా ఏం మాట్లాడుతున్నాడో చూడండి.
ఏమంటాడు ఆయన? నా కొడుకుల్లా ముఖ్యమంత్రివా లేకపోతే బోటి కొట్టేటోని వాళ్ళు నాకు అర్థం కాదు. మెడల పేగులేసుకుంటా మాట్లాడతారని నాకు వీళ్ళకి అడుగుతా. ఇంకా ఘోరం, మొన్న ఇక్కడ సూర్యాపేట తెలుసు కదా నీకు, సూర్యాపేట అరే నువ్వు సరే బంజీరా బయట సార్. మన సూర్యాపేటలో ఏమైందంటే ఒక బస్సు, ఇక బస్సు అంటే మీకు ఎరిక ఇవ్వాలి, రేపు ఫ్రీ బస్సు కాబట్టి ఫుల్ 40 మంది ఎక్కే బస్సులో 100 మందిని ఎక్కిస్తాను. మా ఆడబిడ్డలు పాపం చికెన్ పట్టుకొని కొట్టుకుంటాను, ఆ పరిస్థితి వచ్చింది సీట్ల కోసం. మరి ఆ బస్సు ఫుల్ అయింది. ఫుల్ అయినాక ఏమైంది, ఒకడు జేబు దొంగ మోపైంది, జేబులు కొట్టుడు మోపైండట, దొరికిండు. మొత్తానికి దొరకని పట్టుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పింది. పోలీసు వాళ్ళు ఏం చేసిండ్రు, ఆ పిల్లగాని పోలీస్ స్టేషన్ తీసుకుపోయి మొత్తం చాన్బీన్ చేసిండ్రు. వాని మీద పైసలు దొరకలే, పర్సులు దొరకలే, ఏం దొరకలే. మరి కానీ వాని జేబులో కత్తెర మాత్రం దొరికింది. జేబులో కత్తెర దొరికింది. ఆ పిల్లగాన్ని అడిగినాడ, అరే నువ్వు పైసలు ఎడ పెట్టినావు చెప్పురా అంటే నేను తీయలే అన్నాడట వాడు. మరి జేబులో కత్తెర ఎందుకు పెట్టుకున్నావు రా అన్నాడట. వాడేమన్నాడు ఎరికేనా, రేవంత్ రెడ్డి పెట్టుకుంటే రేవంత్ రెడ్డి గారు మీకు అర్థమైంది, రేవంత్ రెడ్డి గారు ఆడే నాటకాలు మీకు అర్థమైంది. అందుకే బుద్ధి చెప్పే టైం కోసం మీరు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇక మరొక పార్టీ బీజేపీ. 2014 में बड़े भाई आए थे, बड़े भाई कौन? నమో 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 అంటే ఏందో ఎరికేనా, నమ్మించి మోసం చేసినోడు. నమ్మించి మోసం చేసిన నరేంద్ర మోడీ 2014 ఏమన్నాడు, भाइयों बहनों मित्रों आप सब लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख పడ్డాయి. ఎవరికన్నా పడ్డాయి, ఇక్కడ ఎవరికన్నా నీకు పడ్డాయి ప్రకాశన ఎవరికి పడలేదు. దేశంలో అందరినీ అవలగలం చేసిండు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. మరి 10 ఏళ్ళ 20 కోట్ల ఉద్యోగాలు దాని మీద చెప్పాడు. కాలా ధన్ కాయ్ మోడీజీ అంటే సమాధానం రాదు. ఉద్యోగాలు ఎడవైన మోడీ అంటే సమాధానం చెప్పాడు. ధరలు తగ్గిస్తా అన్నాడు, తగ్గియలే. పెట్రోల్ ధర పెంచిండు, డీజిల్ ధర పెంచిండు, కూరగాయల రేట్లు పెంచిండు. ఎందుకు ఓటేయాలి నీకు చెప్పు మోడీ గారు అంటే ఒకటే ఒకటి చెప్తాడు. ఏమంటాడు, నేను గుడి కట్టినా నాకు గుడి కట్టినా నాకు ఓటేయండి. గుడి కట్టుడు ఒక్కటే ఓటేసినందుకు కారణమైతే కేసీఆర్ కట్టలేదా యాదగిరి గుట్ట? కట్టలేదు జోర్దారుగా. మనం గుడిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసినామా? దేవుడిని అడ్డం పెట్టుకొని ఓట్లు అడిగినామా? అన్నాడు, అడగలే. దేవుడు దేవుడు, రాజకీయం రాజకీయం. ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా ఏం పని చేసినావో చెప్పి ఓట్లు అడగాలి. కానీ ఇలా మోడీ గారికి ఆ దమ్ము లేదు. ఎందుకంటే చేసిందేమి లేదు. అన్నిటి ధరలు పెంచిండు. ఒక్క మాట దయచేసి మనసుకి ఎక్కించుకోండి. ఈ మోడీ గారు వచ్చినాక అన్ని పిరమైనవి. ఉప్పు పిరమైంది, పప్పు పిరమైంది, నూనె పిరమైంది, చింతపండు పిరమైంది. అన్ని పిరం చేసిన మోడీ గారిని అందుకే మా ఆడబిడ్డలు ఏమంటారు ఎరికేనా, ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు, పిరమైన ప్రధానమంత్రి అంటున్నారు. ఊరికైనా అంటలేరు. ఎందుకంటే 400 సిలిండర్ 1200 అయింది. గ్యాస్ ధర పెరిగింది. ఈసారి మోడీ గారు ఒక మాట అంటున్నాడు, బీజేపీ వాళ్ళు అబ్ కీ బార్ 400 पार అంటున్నారు. मालूम है 400 पार क्या होता? 100 रुपया पेट्रोल जो है 110 का पेट्रोल 400 पार हो जाता। बीजेपी को वोट दिए तो 400 पार हो जाता। सिलेंडर 5000 बनता, डीजल पेट्रोल 400 पार कर जाता। इस वास्ते मैं बोल रहा हूं आप सबको, भाइयों बहनों, एक अमन पसंद हुकूमत तेलंगाना में जो केसीआर साहब के दौर में था, आप याद करिए, याद कीजिए कितना अच्छा हुकूमत था केसीआर साहब का। केसीआर साहब एक ही चीज में विश्वास रखते हैं, एक ही चीज में यकीन रखते हैं। कभी मोइनुद्दीन मखदूम ने कहा था, हयात लेके चलो, कायनात लेके चलो, चले के चलो, सारे जमाने को साथ लेके चलो। इसलिए केसीआर ने कभी मजहब के नाम पे सियासत नहीं किया। अगर एक गरीब हिंदू को बतुकम्मा के दौरान गरीब हिंदू लड़की को साड़ी मिलती थी तो गरीब मुसलमान को रमजान तोहफा मिलता था। मैं पूछना चाहता हूं हमारे बहनों से,
हाल ही में माह महीना रमजान गुजर गया।